शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ये महापुरुषुनि पेरुनु स्मरिस्तेने समस्त पापमुलु क्षयमై समस्त సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 20వ భాగము. మదన శాస్త్రముపై ఉభయ భారతీదేవి సంధించిన ప్రశ్నలకు సమాధానము ఇవ్వడానికి శంకరులు ఒక మాసము విరామము కోరడం, దారిలో ఆయనకు ఒక రాజు యొక్క మృతదేహము కనిపించడము, ఆ మృతదేహములో పరకాయ ప్రవేశము చేయటము ద్వారా మదన శాస్త్ర వివరములను క్షుణ్ణముగా తెలుసుకోవాలని శంకరులు భావించడము, అందుకు సనందనుడు లేవనెత్తిన అనేకములైన సందేహములను శంకరులు తీర్చి తాను తిరిగి వచ్చే వరకు తన శరీరమును ఒక గుహలో భద్రముగా రక్షించమని తన శిష్యులను కోరటము మొదలైన విషయములను మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. మిగిలిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. ఇంతకు ముందు వివరించిన విధముగా శంకరులు తన శరీరము యొక్క రక్షణ బాధ్యతను తన శిష్యులకు అప్పగించి తన యొక్క 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములను, 5 ప్రాణములను, సూక్ష్మ శరీరమును దాల్చి పరకాయ ప్రవేశ విద్య ద్వారా రాజు శరీరంలోనికి అతని యొక్క బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశింపచేశారు. ఆ విధముగా శంకరుల ప్రాణములు రాజులోనికి ప్రవేశించగానే అప్పటి వరకు మృతదేహముగా ఉన్న శరీరములో నెమ్మదిగా చలనము ఏర్పడింది. కళ్ళు కొద్ది కొద్దిగా తెరుచుకున్నాయి. శ్వాసలో చలనము ఏర్పడింది. ఆ విధముగా మరణించాడన్న రాజు తిరిగి జీవమును పొందాడు. అప్పటి వరకు మరణించిన తమ పతి యొక్క పార్థివ శరీరముపై పడి రోధిస్తున్న ఆ రాజు యొక్క రాణులు తమ భర్త జీవించడమును గమనించి అపరిమితమైన ఆనందమునకు గురి అయ్యారు. వారు పట్టలేని సంతోషముతో తమ నాథుని ఆలింగనము చేసుకున్నారు. వారి కనుల నుండి ధారగా వర్షిస్తున్న ఆనంద బాష్పములు ఆ రాజు యొక్క శరీరమును తడిపివేయసాగాయి. ఒక్కసారి ఆలోచించండి. సంసార జీవితమును కాక బాల్యములోనే బ్రహ్మచారి జీవితమును గ్రహించిన శంకరులేమిటి, ఆయన యతీశ్వరుని వ్రతమేమిటి, ఇప్పుడు రాణులతో సేవించబడుతున్న భోగములేమిటి, ఇదంతా భగవత్ సంకల్పము కాక మరేమిటి? ఇంతకు ముందు మరణించి ఇప్పుడు జీవితుడైన మహారాజులు, ఆయన యొక్క రాణులు, మంత్రులు, ప్రజలు ఎంతో ఆనందముగా భద్రగజముపై ఊరేగింపుగా రాజ్యమునకు తీసుకుని వచ్చారు. రాజ్యమంతా కూడా ఆనంద సూచకముగా వేడుకలు జరుపుకున్నారు. రాజ్యమునకు తిరిగి వచ్చి రాజు యొక్క శరీరములో ఉన్న శంకరులు అంతఃపుర స్త్రీలందరినీ ఎంతో ఆనందపరుస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ వారి సంక్షేమమునకు సంబంధించిన అనేకమైన నిర్ణయములు తీసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ప్రజల మన్ననలను పొందసాగారు. అలా రోజులు గడుస్తున్నాయి. అయితే రాను రాను మహారాజులో కనిపిస్తున్న విలక్షణమైన మార్పులను గమనిస్తున్న మంత్రులు ఈ విధముగా ఆలోచించసాగారు. మన మహారాజులో ఎంతో మార్పు ద్యోతకమవుతున్నది. ఆయన శరీరములో ఏదో దివ్య తేజస్సు ప్రకటితమవుతున్నది. ఆయన యొక్క మాటలు, చేష్టలు, ఆయన పలుకులు కూడా ఇదివరకంటే భిన్నముగా ఉన్నాయి. ఇతరులెవరి సహాయము లేకుండానే ఆయన జనుల యొక్క మనోభావములను ఏ విధముగా గ్రహించగలుగుతున్నారు,
ఈయనలో కనిపిస్తున్న ఈ లక్షణములన్నీ కూడా అసాధారణమైనవిగాను మానవాతీతమైన లక్షణములుగాను కనిపిస్తున్నాయి. ఈతని ప్రవర్తన ఇది వరకు కనీవిని ఎరుగని విధముగా ఉన్నది. ఇది వరకు అనేకమైన క్షామములు ఈతి బాధలతో సంక్షోభితమైన రాజ్యము నేడు ఎటువంటి బాధలు లేక సుభిక్షితముగా ఉన్నది. ప్రజలు ఎంతో సుఖ సంతోషములతో ఆనందముగా ఉన్నారు. ఈ విధముగా అనేక విధములుగా ఆలోచించిన మంత్రులు చివరకు ఒక స్థిర నిశ్చయమునకు వచ్చారు. మన మహారాజు యొక్క శరీరములో ఏదో ఒక దివ్య శక్తియో లేక ఎవరో ఒక దివ్య పురుషుని ఆత్మయో ప్రవేశించి ఉండవచ్చును. మన రాజు మరణించి తిరిగి జీవితుడై వచ్చిన తరువాత సమస్త దోషములతో బాధపడవలసిన ఈ కలియుగములో కూడా మన రాజ్యము శ్రీరామచంద్రుడు పరిపాలించే రాజ్యము వలె ఎటువంటి ఈతి బాధలు లేక సుభిక్షంగా ఉన్నది. ఏ మహానుభావుడో ఏ కారణము చేతనో తన శరీరమును వీడి మన మహారాజు శరీరములో ప్రవేశించినట్లుగా తోచుచున్నది. ఇంత అద్భుతముగా సుభిక్షంగా సాగుతున్న మన రాజ్య పాలనను మనము ఎటువంటి పరిస్థితులలోనూ చేజార్చుకోరాదు. ఆ మహాత్ముని దేహము ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని ఆ దేహమును నాశనము చేయిస్తే ఆ మహాత్ముని ఆత్మ మన రాజు శరీరములో శాశ్వతముగా ఉండిపోతుంది. మన రాజ్యము కూడా సుభిక్షంగా ఉంటుంది అని భావించారు. ఇక రాజు శరీరములో ఉన్న శంకరులు కూడా తనకు సమయము దగ్గర పడడంతో తన రాణులతో సరస సల్లాపములను అనుభవిస్తూ మదన శాస్త్రమునకు సంబంధించిన అన్ని విషయములను గ్రహిస్తూ కామకళలలో నిష్ణాతులయ్యారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఇక ఇక్కడ శంకరుల శరీరమును భద్రముగా రక్షిస్తున్న శిష్యులు ఆవేదనకు గురి కాసాగారు. ఒక మాసములో వస్తానని వెళ్ళిన గురువరేణ్యులు ఇంకా తిరిగి రాలేదు. ఆయన శరీరములో ప్రవేశించలేదు. ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. ఎల్లప్పుడూ గురుదేవుల స్మరణలోనే మునిగి ఉండే మనకు ఆయన పాదపద్మములు దూరమయ్యాయి. ఆయన ఎక్కడ ఉన్నారని ఎటువైపు వెళ్ళారని వెతకాలి. అనుదినము గురుదేవుల సేవలో మునిగి ఉండే మాకు ఆయన పాదసేవ దూరమై బుద్ధి ఎటూ తోచకున్నది. ఇక దుర్భరమైపోయిన మా జీవితములకు ఎవరు దిక్కు అంటూ అనేక విధములుగా దుఃఖించసాగారు. గురుదేవ, ఈ సంసార సాగరమును దాటుటకు ఒక నౌకవలే మమ్ములను అనుగ్రహించుటకు వచ్చిన మీ దర్శన భాగ్యము మాకు కరువైపోయినది. మమ్ములను కరుణించండి స్వామి అని తమలో తాము మదనపడసాగారు. ఈ విషయమును గ్రహించిన శంకరుల ప్రియశిష్యుడైన సనందనుడు వారిని ఓదార్చి, మిత్రులారా, మన గురువరేణ్యులు ఒక మహారాజు శరీరములో ప్రవేశించారు. ఆయన ఉన్న రాజ్యము సుభిక్షమై ఉంటుంది. ఆయన ప్రవేశించిన శరీరము ఎంతో తేజోవంతముగా ఉంటుంది. కనుక మనము అతి సులభముగా మన గురుదేవులను కనిపెట్టవచ్చును అని పలికాడు. మిగిలినది తరువాయి భాగములో.